Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankar. ఈ వీడియోలో మనం ఒక ఎలక్షన్ పిటిషన్ గురించి కర్ణాటక హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ చూద్దాం. ఈ పిటిషన్లో ముఖ్యాంశం ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో రకరకాల పోల్ ప్రామిసెస్ అంటారు. మేము గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, గృహలక్ష్మి, అటలక్ష్మి, యువశక్తి, రకరకాల పేర్లతో చెప్తుంటారు రాజకీయ నాయకులు. ఇలాంటి ప్రామిసెస్ వెదర్ దే కమ్ అండర్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్, ఇవన్నీ కరెక్ట్ ప్రాక్టీస్ అవుతాయి. దాని మీద ఆశపడి జనం ఓటు చేస్తారు. కాబట్టి మీరు దీన్ని కరెక్ట్ ప్రాక్టీస్ కింద తీసుకొని వాళ్ళని ఆ మేనిఫెస్టోలో ఈ అంశాలను తొలగించాలని చెప్పి లక్ష్మీదేవి అని ఆవిడ ఒక పిటిషన్ ఇస్తుంది. కేసులో పేరు బి లక్ష్మీదేవి వర్సెస్ రిజ్వాన్ అర్షాద్. బి లక్ష్మీదేవి వర్సెస్ రిజ్వాన్ అర్షాద్. ఎలక్షన్ పిటిషన్ నంబర్ 14/2023. It was decided on 26th March 2024 by Justice S. Vishwajit Shetty of Karnataka High Court. Straight away, he dismissed the petition, stating that Section 123, Clause 2 of the Representation of People Act 1951 will not apply to the election promises. So that means any promises, any we call as a or assurances, any promises or assurances given in the election manifesto, they will not come under corrupt practice. Straight point. ఇప్పుడు కేస్ ఫ్యాక్ట్స్లోకి వద్దాం. ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ కర్ణాటక స్టేట్, now they are ruling. During the last year when the elections were held, they have given the so-called 5-point formula or Panchshir, we can say it, 5-point scheme. ఈ 5-point స్కీము ఏంటి అనేది ఒకసారి చూస్తే మంచిది మనకి. గృహజ్యోతి అంటే ఫ్రీ కరెంట్, 200 యూనిట్స్ వరకు ఫ్రీకి. గృహలక్ష్మి 2,000 రూపాయలు ఇస్తారంట ఫర్ ఉమెన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అలాగే అన్నభాగ్య, ఫుడ్, రైస్ కానీ వీట్ కానీ 10 kgs ఫ్రీ. యువనిధి, సో 3,000 for 2 years ఫర్ ది అన్ఎంప్లాయిడ్ యూత్, గ్రాడ్యుయేట్స్. అలాగే శక్తి, నారీ శక్తి ఇప్పుడంతా కనపడుతుంది కదా, తెలంగాణలో కూడా అదే చేశారు. ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ ఫర్ ది ఉమెన్. ఇది కేఎస్ఆర్టీసీ లేకపోతే బిఎంటీసీ వీటిలో. ఈ 5 స్కీములు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినప్పుడు మిసెస్ బి లక్ష్మీదేవి, షీ alleged that they amount to corrupt practices because 123 of the RP Actలో రిప్రజెంటేటివ్ బిల్ కరప్ట్ ప్రాక్టీస్ ఉంటాయి. The promises, assurances may be made by the candidate in the election manifesto. So they can't be treated as corrupt practices. ఇక్కడ డిఫెన్స్ కూడా చూద్దాం, ఎందుకంటే వెరీ ఫేమస్ కేసు ఒకటి ఉంది దీనికి. ఎస్ సుబ్రమణియన్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్, 2013 అనుకుంటా. ఈ కేసులో కూడా ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఇక రిజ్వాన్ అర్షాద్ ఏమంటారంటే, నో గ్యారంటీ వాజ్ గివెన్ బై మీ, ఇట్ ఈస్ ద మేనిఫెస్టో, ఐ హ్యావ్ జస్ట్ ఫాలోడ్ ది మేనిఫెస్టో. అయ్యా మేము వస్తే అంటే పార్టీ వస్తే, పార్టీ ఎట్ ద సెంటర్, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో నేను చేశాను, కానీ ఇట్ ఇస్ నాట్ మై పర్సనల్ అష్యూరెన్స్, ఇట్స్ నాట్ గివెన్ ఇన్ మై పర్సనల్ కెపాసిటీ అని చెప్పి అన్నారు. సో నౌ ఈవిడేమంటారు, దీస్ ప్రామిసెస్ ఆర్ అగెనెస్ట్ టు, ఎందుకంటే ఆడవాళ్ళకి అది ఇస్తాను కదా, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, అగెనెస్ట్ టు ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళు మామూలుగా ఏమంటారు, ఎంపవర్మెంట్ లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నారు, ఆర్టికల్ 38 and 39 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వీటన్ని మీద వేశారు. బట్ ఎనీవే కర్ణాటక హైకోర్టు వారు క్లియర్గా చెప్పడం జరిగింది. 123 Clause 2 బ్రైబరీ కానీ కరప్ట్ ప్రాక్టీస్ కానీ ఎలక్షన్ ప్రామిసెస్లో చాలా చెప్తారు, వచ్చిన తర్వాత చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం, చేయాలని కూడా ఎక్కడా లేదు. అలా చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి వీ కెనాట్ ట్రీట్ దెమ్ యాజ్ కరెక్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పి కర్ణాటక హైకోర్టు వారు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి బికాస్
అఫ్ కోర్స్ షీ ఈజ్ ఎ ఓటర్. ఇక్కడ దీంట్లో పిటిషనర్ నీ లోకల్ స్టాండ్ ఏంటంటే ఐఎమ్ ఎ ఓటర్ ఇన్ శివాజీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీబడి కెన్ ఫైల్, బట్ ఎలక్షన్ పిటిషన్ కాబట్టి హైకోర్టులో వేయాలంటే లోకల్ స్టాండ్ ఉండాలని దానికోసం పెట్టారు. సో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ బ్రైబరీ. సో ది ఎలక్షన్ మేనిఫెస్టో అష్యూరెన్సెస్ ఆర్ ద సో కాల్డ్ మేనిఫెస్టో ప్రామిసెస్, దే కాంట్ బి ట్రీటెడ్ యాజ్ corrupt practices. If you know this much, it is sufficient. Please read the case law and enrich your legal knowledge. Thank you.